హలో బిజిబీస్ మన అమ్మాయిలందరి కోసం అయితే నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. అదే నథింగ్ బట్ సెల్ఫ్ కేర్ అండి. మీలో ఎంతమంది అసలు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు? నాకు తెలిసి చాలామంది అయితే అసలు వాళ్ళ గురించి వాళ్ళు మన గురించి మనం అసలు ఆలోచించుకోము కదా. వి ఆల్ థింక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పనులు, ఇంకా ఇలా వాటిని ప్రయారిటైజ్ చేసుకుంటాం తప్ప మనల్ని మనం అస్సలు ప్రయారిటైజ్ చేసుకోము. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న తర్వాత అయితే అది అసలు ఇంపార్టెంట్ అని కూడా ఎవ్వరం అనుకోము. బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అండోయ్. అదెలా అని అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, రోజంతా అలసటతో పనిచేసిన మనకి నైట్ నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డేకి కావాల్సిన రిఫ్రెష్మెంట్ అండ్ ఎనర్జీ అనేది మనకి మార్నింగ్ లేచిన తర్వాత వస్తుంది. అదే ఎనర్జీతో ఆ డే మొత్తం మనం ఎలా పరుగులు తీస్తూ పనులన్నీ చురుగ్గా పనిచేస్తాము. ఎట్ ద సేమ్ టైం మన మైండ్కి కూడా అలసట అనేది ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ రిఫ్రెష్నెస్ మనకి రావాలంటే మనకి నచ్చినట్లు మనం ఉండాలి. కోర్స్ 5/4లో మనం 4 విషయాల్లో కాంప్రమైజ్ అయినా 5వ విషయంలో మాత్రం మనకి నచ్చింది మనం చేయటం వల్ల మనం చాలా మెంటల్లీ రిలీఫ్గా ఫీల్ అవుతాము. మోరోవర్ ఆ మోటివేషన్తో మనం ఫర్దర్గా ఇంకా కొన్ని మంచి రెస్పాన్సిబిలిటీస్ అయితే చేపడతాం. సో నేనైతే ఇక్కడ హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్నాను, చేయించేసుకున్నాను. నాకైతే నా హెయిర్ కట్ చాలా నచ్చింది. ఇప్పుడు నా హెయిర్ కట్ చూసిన తర్వాత మా పాప రియాక్షన్ ఏంటో మీరే చూడండి. బాగుందా? బాగాలేదా? నచ్చలేదా? ఆ మూవీలో డైలాగ్ లాగా శత్రువులు ఎక్కడో పుట్టరు, ఇంట్లోని కూతుర్ల రూపంలో పుడతారు అన్నదానికి మా పాప అయితే యాప్ట్గా బిహేవ్ చేసింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నువ్వు వెళ్ళిపో, నాకొద్దు. బాగుంది. నా హెయిర్ బాగుందా బాగాలేదా? మమ్మీని హెయిర్ రబ్ చేస్తా.